Hello everyone, this is Mahesh Kyatam from Sai Meda Coaching Center, Koti, Hyderabad. Right. So last video lo manamu voltage division entidi voltage division మీద ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్స్ అన్ని చూసాం సార్. మనము చాలా ఈజీగా అయితే క్వశ్చన్ సాల్వ్ చేసాం. ఇప్పుడు మనకి ఇంకొక డివిజన్ ఉంది కదా సార్, ఏంటిది? కరెంట్ డివిజన్. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం వోల్టేజ్ డివిజన్ ఎప్పుడు, కరెంట్ డివిజన్ ఎప్పుడు అనేది. జాగ్రత్తగా చూడండి సార్. సిరీస్ కనెక్షన్లో కరెంట్ అనేది ఈక్వల్ కరెంటు ఫ్లో అవుతుంది, వోల్టేజ్ మాత్రం డివైడ్ అవుతుంది, అంతేనా? ప్యారలల్లోనేమో వోల్టేజ్ అనేది ఈక్వల్గా ఉంటుంది, కరెంటు డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు కరెంటు డివిజన్ జరిగేది సిరీస్లనా ప్యారలల్నా? ఎక్కడ సార్? ప్యారలల్లో కరెంటు డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి సార్ అంటే కరెంటు డివిజన్ రూల్. ఓకే, కరెంటు డివిజన్ రూల్. సో లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం సార్? వోల్టేజ్ డివిజన్. సో ఇప్పుడు కరెంటు డివిజన్ ఎలా చేయాలి? ఇప్పుడు సపోజ్ ఏదైనా ఇంపిడెన్సెస్ ఉన్నాయి అనుకోండి, ఇంపిడెన్సెస్ ఇక మ్యాక్సిమంగా సపోజ్ 2 ఇంపిడెన్సెస్ ఉన్నాయి అనుకోండి. సో సప్లై కరెంటు ఐ అని తీసుకున్నా సార్. ఓకే, సో ఇక్కడ కరెంటు డివిజన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ప్యారలల్లో కాబట్టి ఇక్కడ ఒక ఇంపిడెన్స్ Z1 అనుకున్నా. ఓకే, సో ఇక్కడ ఇంపిడెన్స్ Z2 అనుకుంటున్నా. రైట్. ఓకే, సో ఇప్పుడు నాకు కరెంటు డివైడ్, సో ఇటు పోయే కరెంటు I1, సో ఇటు పోయే కరెంటు I2 అనుకున్నా. సో టోటల్ సప్లై కరెంట్ ఏంటిది? I అనేది ఫ్లో అవుతుంది. సో ఈ I అనేది డివైడ్ అవుతుంది, అంతేనా? కరెంటు డివైడ్ అవుతుంది. సో టోటల్ I ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. I ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2. సార్ ప్యారలల్లో వోల్టేజ్ సేమే ఉంటుంది కదా సార్. సో ఇక్కడ ఉన్నటువంటి వోల్టేజ్ V అనుకోండి. సో అప్పుడు ఇక్కడ కూడా వోల్టేజ్ ఏంటి సార్? వీనా. సో ఇక్కడ కూడా వోల్టేజ్ ఏంటి సార్? వీనా. ఓకే, సో ఇప్పుడు I1 అంటే ఇలా రాసుకోవచ్చా సార్? ఇక్కడ వోల్టేజ్ ఏముంది? V. ఇంపిడెన్స్ ఏముంది? Z. సో V అంటే ఏంటిది? I1 ఇంటూ Z1. సో అప్పుడు I1 అని అంటే సింపుల్గా V/Z1, రైట్? అదే I2 అనుకోండి, ఏంటి సార్? V/Z2. సో అప్పుడు ఈ I1 I2ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చా సార్? సో అప్పుడు I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి? I1 ప్లస్ I2 అంటే ఏంటి సార్? V/Z1 ప్లస్ V/Z2. ఓకే, సో అప్పుడు ఇంకా వీని కనుక కామన్ తీస్తే 1/Z1 ప్లస్ 1/Z2. ఓకే, సో అప్పుడు వీని ఇక్కడ రాస్తే ఏమైతే చెప్పండి? ఇక్కడ Z1 ఇంటూ Z2, అదే న్యూమరేటర్ ఏమవుతుంది సార్? ఇక Z2 ప్లస్ Z1. ఓకే, సో ఇదేంటి సార్ మనకు టోటల్గా I. అప్పుడు V ఏమైతే చెప్పండి? దీన్ని ఇటు సైడ్ తీసుకురండి. సో I ఇంటూ Z1 Z2 బై Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్స్ టు V. సో వీని అలానే ఉంచండి సార్. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి చెప్పండి? V కాదు, I కాదు, నాకు కావాల్సింది ఏంటిది? I1 అండ్ I2 కావాలి. అది కరెంట్ డివిజన్. సో ఇప్పుడు I1ని ఏమని రాసుకోవచ్చు సార్? V/Z1 నేనా? చెక్ చేసుకోండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో ఇప్పుడు ఆల్రెడీ V తెలుసు కదా సార్, రైట్? సో ఇప్పుడు I1ని ఫైండ్ అవుట్ చేయండి ఇక. సో I1 ఈజ్ ఈక్వల్స్ టు V/Z1, రైట్? సో V అంటే ఏంటి సార్? V అంటే ఏంటిది? I ఇంటూ Z1 Z2. సో ఇటు చూడండి, ఇక్కడ 1/Z1 అలానే ఉంచండి, ఇంటూ V అంటే ఏంటి సార్? V అంటే ఏంటిది? I ఇంటూ Z1 Z2, I ఇంటూ Z1 Z2 బై Z1 ప్లస్ Z2, రైట్? సో ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అయిపోయినాయి అబ్జర్వ్ చేయండి. ఇగో Z1 Z1 క్యాన్సిల్ సార్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది చెప్పండి ఇక. ఇగో I ఇంటూ Z2 బై Z1 ప్లస్ Z2, రైట్? సిమిలర్గా I2 కావాలనుకోండి. I2 అంటే ఏంటిది చెప్పండి సార్? V/Z2, రైట్? అంటే నేను 1/Z2 అని రాసుకున్నా, ఇంటూ I అంటే ఏంటిది? I అంటే ఏంటి సార్ ఇక్కడ? 1 సెకండ్, రైట్? V/Z2. సో V అంటే ఏంటి సార్? V అంటే ఏంటిది? I ఇంటూ Z1 Z2, I ఇంటూ Z1 Z2 బై Z1 ప్లస్ Z2.
సో ఇప్పుడు చూడండి ఏమేమి క్యాన్సిల్ అయిపోయినాయి, Z2 క్యాన్సిల్ సార్, రైట్. సో ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఇక. సో I ఇంటూ Z1 బై Z1 ప్లస్ Z2, I ఇంటూ Z1 బై Z1 ప్లస్ Z2 అంటే సింపుల్గా మనకి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో I1 ఈజ్ ఈక్వల్స్ టు సప్లై కరెంటు I ఇంటూ Z2 అంటే ఆపోజిట్ ఇంపిడెన్స్, ఇటు ఫ్లో అవుతున్న కరెంట్ కనుక్కోవాలన్నప్పుడు సప్లై కరెంటు ఇంటూ ఆపోజిట్గా ఉన్నటువంటి ఇంపిడెన్స్. వోల్టేజ్ డివిజన్లో ఏం చేసాం సార్, ఇక్కడ సిరీస్లో ఉన్నప్పుడు Z1 దగ్గర ఇంపిడెన్స్ కావాలనుకుంటే సప్లై వోల్టేజ్ ఇంటూ అదే Z1 న్యూమరేటర్లో బై టోటల్ ఇంపిడెన్స్ Z1 ప్లస్ Z2 అని రాసినాం. కానీ ఇక్కడ ఆపోజిట్గా రాయాలి. ఆపోజిట్ అంటే ఏంటి సార్, ఇక V ఇంటూ Z2 బై Z1 ప్లస్ Z2. అదేవిధంగా I2 ఈజ్ ఈక్వల్స్ టు I ఇంటూ Z1 బై Z1 ప్లస్ Z2. ఓకేనా. సో ఇది కరెంటు డివిజన్ రూల్ సార్. సో జాగ్రత్త, వోల్టేజ్ డివిజన్ రూల్లో ఏమవుతుంది, సేమ్ ఇంపిడెన్స్ అదే ఇంపిడెన్స్ న్యూమరేటర్లో రాసి టోటల్ ఇంపిడెన్స్లో యాడ్ చేయాలి. కానీ కరెంట్ డివిజన్ అన్నప్పుడు ఏం చేయాలి సార్, ఆపోజిట్ ఇంపిడెన్స్ని న్యూమరేటర్లో రాసి టోటల్ ఇంపిడెన్సెస్ని యాడ్ చేయాలి ఇంటూ సప్లై కరెంట్. ఓకేనా, రైట్ రైట్. సో ఇది మనకు టోటల్గా కరెంటు డివిజన్ రూల్. ఇప్పుడు ఒకసారి చూడండి సార్, ఏంటిది, ఇది కరెంటు డివిజన్ రూల్ అన్నాం. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ ఏమంటున్నా, ఇఫ్ సరే ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం రెసిస్టర్స్కి రాద్దాం సార్. డైరెక్ట్ ఇప్పుడు రెసిస్టర్స్ అన్నాడు అనుకోండి, ఏంటి చెప్పండి, కరెంట్ I ఇచ్చిన 2 రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్షన్ చేసిన సార్, R1 అన్న R2 అన్న. సో ప్యారలల్లో కరెంటు డివైడ్ అవుతుంది, అంతేనా. సో ఇటు ఫ్లో అవుతున్నటువంటి కరెంటు I1 అంటున్నా, ఇటు ఫ్లో అవుతున్నటువంటి కరెంటు I2 అంటున్నా. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, ఇక I1 కావాలంటే ఏం చేయాలో చెప్పండి. ఏం చేయాలి సార్, ఇప్పుడు కరెంటు I1కి ఎంత పోతుందని కావాలంటే ఏం చేయాలి చెప్పండి. సో కరెంటు సప్లై కరెంటు ఏంటిది I ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏంటి సార్ R2 బై టోటల్ రెసిస్టెన్స్ అంటే R1 ప్లస్ R2, రైట్. సిమిలర్గా I2 కావాలి, I2 కావాలి. సో I2 కావాలంటే ఏంటిది చెప్పండి, సప్లై కరెంటు I ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ R1 బై టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2. ఓకే, సో ఇది మనకు I1 అండ్ I2 టోటల్ కరెంటు, సప్లై కరెంట్ I. ఓకేనా. సో ఇది I1 I2. ఇప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇఫ్ ఆల్ రెసిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్ అయితే, అంటే ఈక్వల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే అప్పుడు చెప్పండి. అంటే ఆల్ రెసిస్టెన్సెస్ ఆర్ ఈక్వల్ అంటే R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు R అన్నట్టేనా సార్. సో అప్పుడు ఇక్కడ ఆన్సర్ అబ్జర్వ్ చేయండి, I ఇంటూ ఇగో R బై R2 అంటే ఆరేనా, R బై R1 అంటే R, R2 అన్న R ప్లస్ R 2R. సో ఇప్పుడు R కూడా క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమైంది సార్, I/2. సో అప్పుడు ఇక్కడ కూడా ఆన్సర్ ఏంటిది, I ఇంటూ R1 అంటే R బై R1 ప్లస్ R2 అంటే R ప్లస్ R 2R. సో R క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చింది సార్, I/2. రెండిట్లో సేమ్ కరెంట్ ఫ్లో అయింది. సో ఈక్వల్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ప్యారలల్లో కరెంటు కూడా ఈక్వల్గా డివైడ్ అవుతుంది, కరెంటు కూడా డివైడ్ అనేది ఈక్వల్గా ఓకేనా. కరెంటు డివైడ్ ఈక్వల్గా డివైడ్ జరుగుతుంది. సో అది కూడా ఎంత అవుతుంది సార్ అంటే ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి I/2 అని చెప్పాం, n ఉంటే I/n. సింపుల్గా మనం వోల్టేజ్ డివిజన్లో ఆల్ ఇంపిడెన్సెస్ ఆర్ ఈక్వల్ అయినప్పుడు ఈచ్ ఏంటిది వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈచ్ రెసిస్టర్ అంటే ఏమని చెప్పాం, V/n అని చెప్పినాం, n ఉంటే. సిమిలర్గా కూడా ప్యారలల్లో n ఇంపిడెన్సెస్ కనెక్ట్ అయి ఉన్నప్పుడు కరెంటు ఫ్లోస్ త్రూ ద ఈచ్ ఇంపిడెన్స్ అని అంటే ఏమని చెప్పాలి, సప్లై కరెంటు బై n. అంటే మీకు ఆల్రెడీ చెప్పిన డ్యూయాలిటీ కాన్సెప్ట్, వోల్టేజ్కి ఏమని చెప్పినాం, కరెంటుకి వోల్టేజ్, సిరీస్కి ప్యారలల్కి సిరీస్ అన్నాం. అంటే ఇక్కడ ఏంటిది సార్, వోల్టేజ్ డివిజన్ సిరీస్లో ఏదైతే వచ్చిందో అదే కాన్సెప్ట్ కరెంట్ డివిజన్ ప్యారలల్లో వస్తుంది. అక్కడ ఎట్లయితే ఈక్వల్గా V/n వచ్చిందో ఇక్కడ కూడా అట్లనే I/n అనేది వస్తుంది. అక్కడ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఈక్వల్గా ఉన్నప్పుడే, అంటే ఒకటి తెలిస్తే ఇంకొక కాన్సెప్ట్ ఈజీగా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు కరెంట్ అనేది ఏమైతే సార్ ఈక్వల్గా డివైడ్ అవుతుంది, 2 ఉన్నాయి కాబట్టి I/2 అయింది, n ఉంటే I/n అవ్వు. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ రాస్తా, మీరు నాకు ఆన్సర్ చెప్తారు సార్. ఇక
ఏంటిదంటే ఫస్ట్ క్వశ్చన్, 5 ఆంపియర్స్ కరెంటు తీసుకున్నా. ఓకే, 5 ఆంపియర్స్ కరెంటు తీసుకున్నా. ఇక్కడ ఒకటి 3 ఓం తీసుకుంటున్నా, ఇక్కడ ఒకటి 2 ఓం తీసుకున్నా సార్. రైట్, 3 ఓం 2 ఓం. ఇప్పుడు నాకు ఫ్లో అవుతున్నటువంటి కరెంటు కావాలంటున్నా. సో ఇటు ఫ్లో అయ్యే కరెంటు I1, ఇటు ఫ్లో అయ్యే కరెంటు I2. ఓకేనా? రైట్, ఇప్పుడు చెప్పండి సార్ ఆన్సర్. సో నాకు ఫస్ట్ I1 కావాలనుకోండి, ఏం చేయాలో చెప్పండి. సప్లై కరెంటు ఏంటిది 5 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ రాయాలి. I1 అనేది ఏంటిది 3 ఓంకి ఫ్లో అయ్యే కరెంటు. 3 ఓంకి ఫ్లో అయ్యే కరెంటు కావాలన్నప్పుడు ఆపోజిట్గా ఉన్నటువంటి రెసిస్టెన్స్, ఆపోజిట్గా ఏమున్నది సార్ 2 బై టోటల్ ఏంటి సార్ 2 + 3. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇగో చూడండి, 5 ఇంటూ 2 బై 2 + 3 అంటే 5 అయినా 5 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఎంత సార్ 2 ఆంపియర్స్. సో ఇటు 2 ఆంపియర్స్ ఫ్లో అవుతుంది. I2 కావాలనుకోండి, ఏం చేయాలి సార్? సప్లై కరెంటు 5 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్, 2కి ఆపోజిట్గా ఏముంది 3 బై టోటల్ 2 + 3. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇక 5 ఇంటూ 3 బై 5 అని అంటే ఆన్సర్ ఏంటి సార్ 3 ఆంపియర్స్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. ఇందాక వోల్టేజ్ డివిజన్ చేసినప్పుడు ఇదే క్వశ్చన్ ఒక నోటు, ఫస్ట్ నోట్ ఏం చెప్పుకున్నాం చూడండి, ఎక్కడైతే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుందో అక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎక్కువ ఉంటుంది అని చెప్పినాం. ఈడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను చెప్పేది ఏం లేదు, ఈయన క్వశ్చన్ కనబడుతుంది చూడండి. 3 ఓము 2 ఓము, 3 ఎక్కువనా 2 ఎక్కువనా? 3 అనేది ఎక్కువ. కానీ ఇక్కడ 2 ఆంపియర్స్ 3 ఆంపియర్స్, 3 ఎక్కువనా 2 ఎక్కువనా? 2 ఎక్కువ. అంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్న దగ్గరికి తక్కువ కరెంటు ఫ్లో అవుతుంది, తక్కువ రెసిస్టెన్స్ ఉన్న దగ్గరికి ఎక్కువ కరెంటు ఫ్లో అవుతుంది. ఓకే, ఇందాక సిరీస్లో వోల్టేజ్ డ్రాప్స్ అన్నప్పుడు ఎక్కడ ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్నదో అక్కడ ఎక్కువ వోల్టేజ్ డ్రాప్ ఉంది. ఇక్కడ ప్యారలల్గా కరెంట్ అంటున్నాం, ఎక్కడైతే ఎక్కువ రెసిస్టెన్స్ ఉందో అక్కడికి తక్కువ కరెంటు ఫ్లో అవుతుంది ప్యారలల్గా. ఓకేనా? రైట్గా గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు సార్? ఇక్కడ వోల్టేజ్ అనేది ఏంటిది కాన్స్టాంట్. ఇప్పుడు చెప్పండి సార్, మనకు I = ఏంటి సార్ V/R. కానీ ప్యారలల్లో వోల్టేజ్ కాన్స్టాంటేనా చెప్పండి? V అనేది ఏంటిది కాన్స్టాంట్. ఎందుకు? సేమ్ వోల్టేజ్ కదా. అంటే అప్పుడు సింపుల్గా I is inversely proportional to the resistance. అంతేనా? I is inversely proportional to the resistance అంటే R కనుక ఇంక్రీజ్ అవుతే I డిక్రీజ్ అవుతుంది. అంతేనా? అదే I డిక్రీజ్ అవుతే, 1 సెకండ్, R డిక్రీజ్ అవుతే I ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్ నోట్. ఇదేంటి సార్? నోట్ 1. సో ఆడ కదా నోట్ కదా చెప్పినట్టు ఫస్ట్ నోట్ ఏం చెప్పుకున్నాం, ఆడ ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్న దగ్గర ఎక్కువ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్న దగ్గర తక్కువ కరెంటు ఫ్లో అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్యారలల్లా సింపుల్గా చిన్న మ్యాథమెటిక్స్ తెలిస్తే సరిపోతుంది. I = V/R, ప్యారలల్లో వోల్టేజ్ కాన్స్టెంట్, అది పోయింది. ఏమున్నాయి సార్? I is inversely proportional to the resistance. సింపుల్, I is inversely proportional to the resistance అని అంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. R అనేది ఇంక్రీజ్ అవుతా అంటే I అనేది డిక్రీజ్ అవుతుంది, R అనేది డిక్రీజ్ అవుతా అంటే I అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ సార్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ నేనేం రాస్తున్నానంటే, రైట్, 5 ఆంపియర్స్ తీసుకున్నా. ఓకే, 5 ఆంపియర్స్ తీసుకున్నా. ఈడ 2 ఓమ్సే, ఇక్కడ కూడా 2 ఓమ్సే తీసుకున్నా. సో ఇప్పుడు నాకు I1 I2 రెండు కావాలి సార్. I1 I2 చెప్పండి సార్, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకు? ఇది సిరీసా ప్యారలలా? ప్యారలల్. వోల్టేజ్ డివిజనా కరెంట్ డివిజనా? కరెంట్ డివిజన్. ఈక్వలా అన్ఈక్వలా? ఈక్వల్. ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? కౌంట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి సార్? 2 ఉన్నాయి. 2 ఉన్నప్పుడు కరెంట్ అనేది ఈక్వల్గా డివైడ్ అవుతుంది. అంటే సింపుల్గా ఏంటిది? డివైడ్ బై 2. సో I1 = సప్లై కరెంటు 5, టోటల్ కౌంట్ చేస్తే ఎన్ని ఉన్నాయి సార్? రెసిస్టర్స్ 2. సో ఆన్సర్ ఏంటిది? 5/2 ఆంపియర్స్. అదే I2 కూడా కావాలనుకోండి, సప్లై కరెంట్ ఎంత? 5 బై ఎన్ని ఉన్నాయి సార్? 2, అంటే 5/2 ఆంపియర్స్. సార్ నాకు ఈ కాన్సెప్ట్ తెలియదు, ఈక్వల్గా ఉన్నప్పుడు ఈక్వల్గా డివైడ్ అవుతుందని నాకు తెలియనప్పుడు ఏం చేయి? ఫార్ములా ఉన్నది. ఏంటిది? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. I1 కావాలి సార్, I1 కావాలి. I1 కావాలన్నప్పుడు ఏం చేయాలి? మనకు ఫార్ములా తెలుసు. సప్లై కరెంట్ 5 ఇంటూ
ఆపోజిట్ రెసిస్టెన్స్ అన్న 2కి ఆపోజిట్గా ఉన్నది 2నే ఉన్నది బై టోటల్ ఏంటిది 2 + 2 అంటే ఇప్పుడు చెప్పండి 5 × 2/2 + 2 అంటే 4 అంటే సింపుల్గా ఏంటి సార్ 5/2 ఆంపియర్స్ అయిపోయిందా. సిమిలర్గా I2 కావాలనుకోండి, I2 కావాలంటే సప్లై కరెంట్ ఎంత 5. ఇప్పుడు ఈ 2కి పోతుంది, ఈ 2కి పోయేది I2, ఈ 2కి పోయేది I2 అని అంటే ఆపోజిట్గా ఏమున్నది సార్ మళ్ళీ 2 రైట్ బై టోటల్ ఏంటిది 2 + 2 అంటే ఇప్పుడు చెప్పండి 5 × 2/4 అంటే ఏంటి సార్ 5/2 ఆంపియర్స్. సో మనకి ఒకవేళ ఫార్ములా తెలిసిన ఆన్సర్ వస్తుంది, కాన్సెప్ట్ గుర్తుంది అంటే ఓకే. ఏంటిదా కాన్సెప్ట్, ఈక్వల్గా ఇంపిడెన్సెస్ ఈక్వల్గా రెసిస్టెన్సెస్ ప్యారలల్లో ఉంటే కరెంటు కూడా ఈక్వల్గా డివైడ్ అవుతుంది. సింపుల్, ఈక్వల్గా డివైడ్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఇది ఫస్ట్ పాయింట్ అని చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ ఏం చెప్పుకున్నాం సార్, ఎక్కడైతే తక్కువ రెసిస్టెన్స్ ఉన్నదో అక్కడికి ఎక్కువ కరెంటు పోతుంది, ఎక్కడైతే ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్నదో అక్కడికి తక్కువ కరెంటు పోతుంది ప్యారలల్లో. ఓకేనా. సో ఇది 2 క్వశ్చన్స్ అయిపోయినాయి సార్. ఇంకో క్వశ్చన్ రాస్తున్నా, మీరు నాకు ఆన్సర్ చెప్తారు. రైట్, థర్డ్ క్వశ్చన్ ఏంటిదంటే ఇదే 5 ఆంపియర్స్ తీసుకున్నా, ఇందాక 3 to 1 తీసుకున్నా కదా, ఇప్పుడు నేను 6 ohm 4 ohm అని తీసుకున్నా. ఓకే. నెక్స్ట్ 4th క్వశ్చన్. సో ఇదే 5 ఆంపియర్స్ తీసుకున్నా. ఓకే రైట్. సో ఇందాక 3 అని తీసుకున్నా కదా, ఇప్పుడు 9 ohm, ఇది 2 అని తీసుకున్నా, 2 అని తీసుకుంటే 6 ohm. ఓకే. సో ఇప్పుడు కరెంటు కనుక్కోండి సార్. ఇటు ఫ్లో అవుతున్నది I1, ఇటు ఫ్లో అవుతున్నది I2. నెక్స్ట్ ఇటు ఫ్లో అవుతున్నది I1, ఇటు ఫ్లో అవుతున్నది I2. రైట్. సో ఇప్పుడు చెప్పండి సార్, I1 కావాలి అంటే ఏం చేయాలి, మనకి ఫార్ములా తెలుసు. సప్లై కరెంట్ 5 × 6 ohmకి ఆపోజిట్గా ఉన్నది 4 బై టోటల్ ఏంటిది 6 + 4. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది సార్, ఇక్కడ 5 × 4 అంటే ఎంత 20 బై 6 + 4 అంటే ఎంత 10. అంతేనా. 6 + 4 అంటే ఎంత 10, 20/10 అంటే ఆన్సర్ ఎంత సార్ 2 ఆంపియర్స్. రైట్. సిమిలర్గా I2 కావాలి సార్. I2 కావాలంటే సప్లై కరెంటు 5 × ఆపోజిట్ ఏమున్నది సార్ 6 బై టోటల్ ఏంటి సార్ 6 + 4. అంతేనా. 4కి ఆపోజిట్గా ఏమున్నది 6. సో అప్పుడు 5 × 6 అంటే ఏంటి సార్ 30 బై 6 + 4 అంటే ఏంటి సార్ 10, 30/10 అంటే ఏంటి సార్ 3 ఆంపియర్స్. అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. చెప్పండి సార్, I1 కావాలి. I1 అంటే ఏంటిది ఇప్పుడు చెప్పండి, సప్లై కరెంట్ ఎంత 5, ఈ 9 ohmకి ఆపోజిట్గా ఉన్నది ఏంటిది 6 బై టోటల్ ఏంటిది 9 + 6. సో ఇప్పుడు చెప్పండి సార్, 5 × 6 అంటే 30 బై 9 + 6 అంటే ఎంత సార్ 15, 30/15 అంటే ఆన్సర్ ఎంత సార్ 2 ఆంపియర్స్. రైట్. సిమిలర్గా I2 కావాలి సార్. I2 కావాలంటే ఏంటిది చెప్పండి, సప్లై కరెంట్ ఎంత 5, 6 ohmకి ఆపోజిట్గా 9 బై టోటల్ ఏంటి సార్ 9 + 6. సో అప్పుడు ఏంటది 5 × 9 అంటే 45 బై 9 + 6 అంటే 15. సో 45/15 అంటే ఎంత సార్ 3 ఆంపియర్స్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, ఇది 3 ohm 2 ohm 5 అని అన్నాం, 2 ఆంపియర్స్ 3 ఆంపియర్స్ వచ్చింది. ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, అదే 5 ఆంపియర్స్ కానీ 6 4 అన్న అంటే దీన్ని ఏం చేసిన సార్, నేను 2 times మల్టిప్లై చేసిన, 2 × 3 ఇది 2 × 4. కానీ ఇక్కడ ఏమైనా చేంజ్ అయిందా చెక్ చేయండి. అదే 2 ఆంపియర్స్, అదే 3 ఆంపియర్స్, సేమ్ వచ్చిందా రాలేదా. రైట్. అదే ఇక్కడ ఏం చేసినా చెప్పండి, ఇగో ఇది 3 × 3, నెక్స్ట్ ఇది 3 × 2, 3 times రెసిస్టెన్స్ మల్టిప్లై చేసిన, కానీ కరెంట్ ఏమైనా చేంజ్ అయిందా సార్ 2 3 సేమ్ వచ్చిందా ఇనిషియల్గా ఉన్నదానికి. అంటే ఇప్పుడు సెకండ్ నోట్ ఏంటిది, నోట్ 2 ఏంటిది సార్, ఎప్పుడైతే రెసిస్టెన్సు స్కేలింగ్ జరిగిన K టైమ్స్ మనకి కరెంట్ డివిజన్ అనేది స్కేలింగ్ జరగదు సార్. అంటే ఏంటి సార్, ఇఫ్ ఏంటిది అది కూడా ఆల్ రెసిస్టెన్సెస్ ఆర్ స్కేల్డ్ బై K టైమ్స్ అయినా దెన్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఈచ్ రెసిస్టర్
ఈజ్ సేమ్ విత్ ఇనిషియల్ కరెంట్. సో కరెంటు ఇనిషియల్గా ఏదైతే ఫ్లో అయిందో అలానే ఉంటుంది. ఏమైనా చేంజెస్ జరుగుతుందా సార్? జరిగిందా? జరగలేదు. ఎప్పుడు రెసిస్టెన్స్ అన్ని స్కేలింగ్ k టైమ్స్ చేంజ్ అయినా కరెంటు డివిజన్ మాత్రం చేంజ్ కాదు, సేమ్ కరెంటు ఫ్లో అవుతుంది. అదే ఇప్పుడు ఇంకో క్వశ్చన్ తీసుకుంటా, 5th క్వశ్చన్. ఏమంటున్నా సార్? ఇప్పుడు ఇదే 5 ఆంపియర్స్ తీసుకున్నా, 5 కాదు, ఇప్పుడు ఇందాక 5 తీసుకున్నా కదా. సపోజ్ ఇప్పుడు నేను ఇది 10 ఆంపియర్స్ తీసుకున్నా. సో ఇనిషియల్గా నేను తీసుకున్నటువంటి రెసిస్టెన్స్ ఏంటిది? ఇది 3 ఓము, ఇది 2 ఓము. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ఇదేంటి సార్? 10 ఆంపియర్స్, 10 కాకుండా 15 ఆంపియర్స్. ఓకే, సో ఇది 3 ఓము, రైట్, ఇది 2 ఓము. సో ఇప్పుడు కరెంట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇటు పోయే కరెంట్ ఏంటిది? I1, ఇటు పోయే కరెంట్ ఏంటిది? I2. నెక్స్ట్ ఇటేంటి సార్? I1, ఇటేంటి సార్? I2. రైట్, ఇప్పుడు చెప్పండి సార్, ఇక్కడ I1 కావాలనంటే ఏం చేయాలో చెప్పండి. సప్లై కరెంటు 10 ఇంటూ ఆపోజిట్ ఏమున్నది సార్? 2 బై టోటల్ ఏంటి సార్? 2 + 3. సో ఇప్పుడు 10 × 2 అంటే ఏంటి సార్? 20 బై 2 + 3 అంటే ఏంటి సార్? 5. 20/5 అంటే ఆన్సర్ ఏంటి సార్? 4 ఆంపియర్స్. నెక్స్ట్ I2 కావాలనుకోండి. I2 కావాలంటే ఏంటిది? సప్లై ఎంత? 10 ఇంటూ ఆపోజిట్ ఏంటి సార్? 3 బై 2 + 3. సో అప్పుడు ఆన్సర్ ఏమైతే సార్? 10 × 3 అంటే 30 బై 2 + 3 అంటే 5 అంటే ఆన్సర్ ఏంటి సార్? 6 ఆంపియర్స్. సిమిలర్గా ఇక్కడ సాల్వ్ చేయండి సార్. I1 కావాలి. I1 అంటే ఇక్కడ సప్లై కరెంట్ ఎంత? 15. ఇక్కడ 3కి పోవాల్సిన కరెంట్ కాబట్టి ఆపోజిట్గా ఏమున్నది? 2 బై టోటల్ ఏంటి సార్? 2 + 3. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి? 30/5 అని అంటే 6 ఆంపియర్స్. రైట్, 1 సెకండ్. ఆపోజిట్గా ఉన్నది 2 కదా, రైట్, 2 + 3. సో ఇప్పుడు ఏమొచ్చింది సార్? 6 ఆంపియర్స్. నెక్స్ట్ I2 అంటే ఏంటి సార్? సప్లై కరెంటు 15. ఆపోజిట్గా ఏమున్నది సార్? 3నా? 2కి ఆపోజిట్గా. I2 అంటే 2కి పోయే కరెంటు, 2కి ఆపోజిట్గా ఏమున్నది? 3 బై 2 + 3. సో 15 3 ఎంత సార్? 45 బై ఏంటి సార్? 2 + 3 అంటే 5. 5 9 45 అంటే 9 ఆంపియర్స్. ఇప్పుడు ఒకసారి చెప్పండి, నేను ఏం చేసిన సార్? ఇక్కడ 10 ఆంపియర్స్ని నాకు ఇనిషియల్గా 5 ఉండే, దీన్ని 5 × 2 ఏనా? రైట్, ఇప్పుడు ఇది 5 × 3 ఏనా? సో ఇప్పుడు 2 టైమ్స్ మల్టిప్లై అవుతే ఇది 2 × 2ఆ సార్? ఇది 3 × 2నా? రైట్, తర్వాత 1 సెకండ్, ఇది 2 × 3ఆ సార్? ఇది 3 × 3నా? అంటే ఇప్పుడు చెప్పండి, మీరే అబ్జర్వ్ చేయండి. ఇది ఏమైంది సార్? ఇగో 2 టైమ్స్ మల్టిప్లై అయింది. అవుట్పుట్ కూడా ఏమైంది? 2 టైమ్స్ మల్టిప్లై అయింది. ఇక్కడ 3 టైమ్స్ మల్టిప్లై అయింది సప్లై కరెంటు. సో ఇక్కడ కరెంట్ డివిజన్ కూడా ఏమైంది? 3 టైమ్స్ మల్టిప్లై అయింది. ఇది థర్డ్ నోడ్. అంటే రెసిస్టెన్స్ స్కేలింగ్ జరిగితే కరెంటు డివిజన్ ఏం స్కేలింగ్ జరగదు. అదే సప్లై కరెంటు స్కేలింగ్ జరిగితే కరెంటు డివిజన్ స్కేలింగ్ జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇప్పుడు థర్డ్ పాయింట్. ఇందాక మనం ఎడ రాసాం? రైట్. సో ఇక్కడ నోట్ 3 ఏంటి సార్? ఇఫ్ సప్లై కరెంటు స్కేల్డ్ బై ఏంటి సార్? సప్లై కరెంటు స్కేల్డ్ బై k టైమ్స్ అయితే దెన్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఈచ్ రెసిస్టర్ ఆల్సో స్కేల్డ్ బై k times with the initial current. ఓకే, సో ఇది థర్డ్ పాయింట్ సార్, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఏంటి సార్? మనకు ఎటైతే తక్కువ రెసిస్టెన్స్ ఉందో అటు ఎక్కువ కరెంటు పోతుంది. అదేనా ఫస్ట్ పాయింట్? తక్కువ రెసిస్టెన్స్ ఉన్న సైడ్ ఎక్కువ కరెంటు, ఎక్కువ రెసిస్టెన్స్ ఉన్న సైడ్ తక్కువ కరెంటు ఫ్లో అవుతుంది ప్యారలల్లా, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్గా. సెకండ్ పాయింట్, మనకి రెసిస్టెన్స్ని స్కేలింగ్ k టైమ్స్ చేసిన కరెంటు డివిజన్ స్కేలింగ్ మాత్రం జరగదు. అదే సప్లై కరెంట్ని k టైమ్స్ స్కేలింగ్ చేస్తే ఆటోమేటిక్గా సప్లై కరెంటు కూడా, అంటే కరెంటు డివిజన్ కూడా k టైమ్స్ స్కేలింగ్ జరుగుతుంది సార్.
గుర్తుపెట్టుకోండి, సప్లై కరెంట్ చేంజ్ అయితే కరెంట్ డివిజన్ కూడా చేంజ్ అవుతుంది. వాల్యూస్ డబుల్ అయితే డబుల్, ట్రిపుల్ అయితే ట్రిపుల్, 2 టైమ్స్ అయితే 2 టైమ్స్, 4 టైమ్స్ అయితే 4 టైమ్స్, 5 టైమ్స్ అయితే 5 టైమ్స్. ఎంత స్కేలింగ్ జరిగితే కరెంటు కూడా డివిజను అంత స్కేలింగ్ జరుగుతుంది. అంతేగాని రెసిస్టెన్స్ నీకు స్కేలింగ్ k టైమ్స్ జరిగితే కరెంటు డివిజన్ అనేది స్కేలింగ్ జరగదు. సేమ్ కరెంటు ఇనిషియల్గా ఏది ఉందో ఇప్పుడు కూడా అదే ఉంటుంది. ఓకే, రెసిస్టెన్స్ చేంజ్ అయినప్పుడు కరెంట్ డివిజన్ ఏం చేంజ్ కాదు, ఎప్పుడు స్కేలింగ్ విషయం. ఓకే, ఇది థర్డ్ పాయింట్. సెకండ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మనము కరెంట్ డివిజన్ రూల్ సాల్వ్ చేయాలి సార్. ఇప్పుడు నేను ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు అయితే ఈజీగానే సాల్వ్ చేస్తారని నేను అనుకుంటున్నా. చూడండి, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇస్తా, మీరు నాకు ఆన్సర్ చెప్తారు సార్. ఏంటిది? సపోజు నేను 4 ఆంపియర్స్ అని ఇచ్చిన, ఓకే, ఇక్కడ 6 ఓం తీసుకున్నా, ఇక్కడ నేను సపోజ్ 10 ఓం తీసుకున్నా. ఓకే, సో ఇప్పుడు కరెంటు డివిజన్ అని అడుగుతున్నా. సో ఇటు I1 ఇటు I2 కావాలని అనుకోండి, అప్పుడు ఆన్సర్ చెప్పండి సార్. I1 అంటే ఏంటిది? 6 ఓంకి ఫ్లో అయ్యే కరెంటు. 6 ఓంకి ఫ్లో అయ్యే కరెంట్ అన్నప్పుడు ఫస్ట్ సప్లై కరెంట్ తీసుకోవాలి. సప్లై కరెంట్ ఎంత? 4. ఆపోజిట్ ఇంపిడెన్స్ తీసుకోవాలి. ఆపోజిట్ ఎంత? 10 బై టోటల్ ఇంపిడెన్స్ కావాలి 10 + 6. సో అప్పుడు ఇంకా సింపుల్గా 4 × 10/6 అని కూడా రాయొచ్చా, 10/16 అని రాయొచ్చా. సో అప్పుడు 4 1 4 4 కాబట్టి ఆన్సర్ ఏంటి సార్? 10/4 ఆంపియర్స్. ఇంకా మనము 5/2 ఆంపియర్స్ అని రాయొచ్చు. అదే I2 కావాలనుకోండి, I2 కావాలంటే ఏంటి సార్? సప్లై కరెంట్ 4 × ఆపోజిట్కి ఏమున్నది సార్? 6 బై టోటల్ ఏంటి సార్? 10 + 6. సో అప్పుడు ఆన్సర్ ఒకసారి చూడండి, 4 × 6/16 సో 4 1 4 4 కాబట్టి ఇంకేమని రాయొచ్చు సార్? 6/4 అంటే 3/2 ఆంపియర్సా? రైట్. సో వెరీ ఈజీ క్వశ్చనా. అదేవిధంగా నెక్స్ట్ నేను ఈక్వల్గా ఇచ్చిన అనుకోండి, నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, మీరు ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 4 ఆంపియర్స్ ఇచ్చిన సార్, ఇక్కడ 6 ఓము 6 ఓము 6 ఓము 6 ఓము, ఓకే, ఇక్కడ ఇంకొకటి అనుకోండి 6 ఓము అని ఇలాగా తీసుకున్నా సార్. ఇప్పుడు నాకు కరెంటు ఇటు పోయే కరెంటు సపోజ్ I3 అని అడిగిన, ఆన్సర్ చెప్పండి సార్. ఈ క్వశ్చన్ చూసి భయపడాల్సింది ఏముంది సార్? ఏం లేదు, సిరీసా ప్యారలల్? ప్యారలల్గా ఉంది, కరెంట్ డివిజన్ జరుగుతుంది. కాకపోతే ఈక్వల్గా ఉన్నాయా అన్ఈక్వల్గా ఉన్నాయా చూడండి. 6 6 6 6 అని అన్నాం అంటే ఏంటిది? అన్నీ ఈక్వల్గా ఉన్నాయి సార్. ఈక్వల్గా ఉన్నప్పుడు కరెంట్ కూడా ఈక్వల్గా అవుతుంది. సో ప్రతి కరెంట్కి అంటే ప్రతి బ్రాంచ్కి ఎంత కరెంటు పోతుందని అంటే ఏం చేయాలి? జస్ట్ మనం రెసిస్టర్స్ని కౌంట్ చేసుకోమని చెప్పిన. సో కౌంట్ చేయండి, ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 అంటే ఏం చేయాలి? డివైడ్ బై 5. సప్లై కరెంట్ ఎంత? 4. సో ఆన్సర్ ఎంత సార్? 4/5 ఆంపియర్స్. సో I3 అయిన ప్రతి బ్రాంచ్కి ఎంత పోతుంది సార్? 4/5 ఆంపియర్స్. ఓకే, సో వెరీ ఈజీ కదా. రైట్. సో ఇది కరెంటు డివిజన్ సార్. ఓకేనా. సో వోల్టేజ్ డివిజన్, కరెంట్ డివిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ తెలిసినప్పుడే మనము ఎంత పెద్ద ఒక సర్క్యూట్స్ అయినా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. సో ఫస్ట్ ఇది గుర్తుండాలి సార్. ఓకే, సో ఏంటి చెప్పండి? సిరీస్లో కరెంట్ అనేది ఈక్వల్గా ఉంటుంది, వోల్టేజ్ మాత్రం డివైడ్ అవుతుంది. ప్యారలల్లో వోల్టేజ్ ఈక్వల్గా ఉంటుంది, కరెంటు డివైడ్ అవుతుంది. ఓకేనా. కరెంట్ డివిజన్ ఎక్కడ? ప్యారలల్లో. వోల్టేజ్ డివిజన్ ఎక్కడ? సిరీస్లో. ఓకే, రైట్.